నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏదో జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. మరియు ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఖచ్చితంగా భావిస్తున్నారు. అందుకు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంటే. వచ్చినటువంటి వార్తలు ఎక్కడ చూసినా అదే వార్తలు వస్తున్నాయి. నాదెండ్ల మనోహర్ గారిని చంద్రబాబు నాయుడు గారు అడిగారంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమని, పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తుంటే ఆయన లిఫ్ట్ చేయట్లేదు, ఆయన నాకు అందుబాటులోకి రావట్లేదు, ఆయనకి ఏమైంది, ఎలా ఉన్నారని నాదెండ్ల మనోహర్ గారిని చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇంకా అదే వార్తలు బ్రేకింగ్ న్యూస్లు వస్తూ ఉన్నాయి. అంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అభిమాన నాయకుడు కదా చంద్రబాబు నాయుడు గారు. రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి నాయకుడు ఫోన్ చేస్తే, మీ అభిమాన నాయకుడు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఎత్తటం లేదు, ముఖ్యమైనటువంటి మీటింగులకు ఎందుకు డుమ్మా కొడుతున్నారు, క్యాబినెట్ మీటింగ్కి రావట్లేదు, పైగా ఏదో అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు. ఎందుకు అంటే వైరల్ ఫీవర్ కారణమని, నడుము నొప్పి కారణమని చెప్తున్నారు. కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో దేవాలయాల దర్శనానికి వెళ్తున్నారు, టూర్కి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే టూర్కి వెళ్తున్నారంటే, దేవాలయాల దర్శనానికి వెళ్తున్నారంటే ఫోను మాట్లాడలేనటువంటి స్థితిలో లేరు కదా. అంటే మాట్లాడేటువంటి స్థితిలోనే ఉన్నట్టుగా మనం భావించాలి. ఆయన ఫిజికల్ ఫిట్నెస్ని బట్టి, ఆయన ఇప్పుడు తీసుకున్న ఆయన టూర్ నిర్ణయాన్ని బట్టి. మరి ఒక చిన్న మాట ఫోన్ చేసి మాట్లాడితే సరిపోయేది కదా. ఎందుకు మాట్లాడట్లేదు? దానికి కారణం ఏమై ఉంటుంది? నాగబాబు గారికి మినిస్టర్ వాయిదా వేయటం ఒక కారణమై ఉండవచ్చు. నారా లోకేష్ గారిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా మంత్రివర్గంలోకి ప్రకటించడము కారణమై ఉండొచ్చు. తద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ రోజు రోజుకి తగ్గిపోతున్నట్టు కారణమవచ్చు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో ప్రకటించినటువంటి మంత్రుల పనితీరు పైన ఇచ్చినటువంటి ర్యాంకు కూడా ప్రధాన కారణం అయి ఉండొచ్చు. అంటే పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారు సమర్థతను ఇచ్చినటువంటి ర్యాంకు చాలా ఘోరంగా ఉంది. 10వ ర్యాంక్ ఇచ్చారు. అంటే పరిపాలన చేయడానికి అంత అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఆయన పరిపాలనలో అసమర్థుడు అని చెప్పకుండానే చెప్పారు ఆంధ్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద ఆగ్రహాన్ని ఆగ్రహం రావడానికి ఇది కూడా కారణమై ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి మరి ఆగ్రహం వచ్చి ఉండొచ్చు, లేదా ఢిల్లీ రాజకీయాల్లో కారణమై ఉండొచ్చు. రాబోయే భవిష్యత్తులో రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఏ స్థాయిలో అయితే గౌరవాన్ని కోరుకున్నారు, ఆ గౌరవము, ఆ ప్రతిష్ట ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇతర మంత్రులు కానీ, నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ ఇవ్వకపోయి ఉండొచ్చు. తను ఆశించినటువంటి గౌరవం అక్కడ దక్కడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఇంకా కలిసి రాజకీయ ప్రయాణం చేయటం మంచిది కాదని భావించి ఉండవచ్చు. అందుకే అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తి కాకముందే, కనీసం 1 సంవత్సరం కూడా కలిసి అధికారం పంచుకోకముందే ఈ గొడవలకు, మనస్పర్ధలకు కారణమై ఉండొచ్చు. మంచిది కాదని నిర్ణయించుకుని, అంటే కూటమి ప్రభుత్వం నుంచి ఆయన బయటికి వచ్చేటువంటి అవకాశాలే ఉన్నాయేమో. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బుజ్జగించి, ఆయన లాలించి, మళ్ళీ ఆయన ఏం కోరుకుంటున్నాడో ఆ స్థానాన్ని ఇచ్చి, ఆ గౌరవం ఇస్తే కనుక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతారేమో, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతారేమో. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఎవరు ఉండరు. అటువంటిది డిప్యూటీ ముఖ్యమంత్రి నిరంతరము ముఖ్యమంత్రి గారితో కలిసి ఉండాలి, అనుసంధానం అయి ఉండాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఫోన్ లిఫ్ట్ చేయాలి ఖచ్చితంగా. ఆయన ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయనటువంటి స్థితికి వచ్చారు అంటే ఖచ్చితంగా 2 పార్టీల మధ్య, 2 నాయకుల మధ్య మనస్పర్ధలు స్ట్రాంగ్గా ఉన్నట్టు, గట్టిగానే ఉన్నట్టు భావిస్తున్నారు ప్రజలంతా, అభిమానులంతా. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేసేటువంటి అవకాశము జనసేన పార్టీకి లేదు. ఎందుకంటే చిరంజీవి గారు చేసినటువంటి కామెంట్లు కూడా అందుకు బలాన్ని ఇస్తున్నాయి. జనసేనలో ఆయన మళ్ళీ జాయిన్ అయ్యి జనసేనకు ప్రచారం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవన్నీ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి దూరం జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేదా బీజేపీ ఇచ్చినటువంటి సంకేతమైన అయి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య గ్యాపు పెరిగిందనేది స్పష్టము. వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి అనేది స్పష్టంగా వారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ని బట్టి తెలుస్తుంది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.